చూస్తుంటేనే నోరు ఊరిపోతుందండి. ఇలా మనకి ఎప్పుడైనా నోరు మంచిగా లేనప్పుడు, నోటికి రుచి ఏమి తగలనప్పుడు ఇలా ఒక 2 ఉల్లిపాయలతో అయితే ఇలా చేసుకొని తినండి. మన నోటి రుచి ఎంత బాగోలేకపోయినా కూడా సెట్ అవుతుందండి. ముందైతే మిక్సీ జార్‌లోకి 2 ఉల్లిగడ్డలు అయితే 4 ముక్కలుగా కట్ చేసుకున్నానండి. ఉప్పు, కారం, చింతపండు వేసుకొని మంచిగా ఇలా మిక్సీ అయితే పట్టుకోవాలండి. ఇప్పుడైతే ఆ మిక్సీ పట్టుకున్న దాన్ని తాలింపు అయితే వేసేసుకుందామండి. ముందుగా కడాయి పెట్టి ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత తాలింపు గింజలు వేసుకుందామండి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు అయితే వేసుకుందాం. ఇప్పుడు కొన్ని ఎండుమిర్చి, కరివేపాకు, చిటికెడంతా పసుపు అయితే వేసుకుందామండి. ఇవి మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్నది వేసుకొని మంచిగా ఆయిల్ పైకి తేలే వరకు అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఈ చట్నీ మంచిగా వేయించుకోవాలి. ఆయిల్ అయితే పైకి తేలాలండి. అప్పుడే ఉల్లిగడ్డ పచ్చివాసన అనేది పోతుంది. చాలా బాగుంటుందండి టేస్ట్. మీరు కూడా ట్రై చేయండి. మీకు నోటికి ఏమీ రుచిగా అనిపించినప్పుడు ఇలా చేసుకొని తినండి. అసలు చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో మాకైతే